This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూత్రి గురుగారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి పూరి ఆలయానికి సంబంధించిన నేలమాలికలు తెరుచుకున్నాయి అనే విషయం మనందరం వింటున్నాము. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, పూరి జగన్నాథ స్వామి వారికి సంబంధించిన రత్న భాండాగారం నేలమాలికల తలుపులు తెరిచారు, 3 తలుపులు అని చెప్పి సుమారు 46 సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా ఈ తలుపుల్ని తెరిచినట్టుగా మనం వింటూ ఉన్నాం ప్రస్తుతం 2 రోజుల నుంచి. ఏంటి గురుగారు నిజంగా ఈ మొత్తం అసలు ఈ తలుపులు తెరవటానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత తెరవాల్సి వచ్చింది? దానికి సంబంధించిన విషయాలన్నీ తెలియజేయండి. తప్పకుండా. హరే కృష్ణ, శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. వాస్తవానికి నేలమాలికలు అవినే భగవంతునికి సమర్పించిన వంటి గిఫ్ట్స్. అంటే ఎప్పుడైతే కూడా గజపతి మహారాజు కావచ్చు, చోళ రాజు కావచ్చు, సింగ్ రాజులు కావచ్చు, లేదంటే నేపాల్ రాజు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఒక రాజ్యాన్ని వెళ్ళిన తర్వాత గెలుపు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంపదను భగవంతులకు ఇవ్వటం అనేది అప్పుడు పురాతనం నుంచి వచ్చేటువంటి ఒక ఆచారం. అయితే ఒకానొక సందర్భంలో గజపతి రాజు అనేసి ఒక రాజు 16 ఏనుగుల సంపదని మన పూరి జగన్నాథ్కి అర్పణ చేసినట్టుగా పాలి భాషలో రాగి పత్రాలు మనకు శాసనాల్లో లిఖించబడి ఉంది. అంటే టెంపుల్లో ఉంది, రికార్డ్స్లో ఉంది. సో ఆ సంపదనాలు అలాంటి ఎంతో మహారాజులు, ఇంకెందెందరో మహానుభావులు, భక్తులు ఇచ్చిన విరామాలు అన్నీ కూడా ఒక సమకూర్చి ఒక ప్లేస్ పెడతారు. ఏమండి, అది పెట్టినప్పుడు ఏంటంటే ఆ ఒక నేలమాలికలు నిత్యంగా, అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వరకు బయట పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు அப்படிనే అప్పుడు వేసిన వంటి లెక్కబెట్టి 70 రోజులైందట ఆ రోజుల్లో. అంటే 1978లో 70 రోజులు పట్టుకున్న ఎన్ని వజ్రాలు ఉన్నాయి, ఎన్ని వెండి ఉన్నాయి. స్వామివారి కూడా ఏదైతే ఇప్పుడు ఉన్నవంటి చెక్క రూపంలో ఉన్నవంటి స్వామిని స్వర్ణ రూపం కూడా సుభద్ర, బలరామ, శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నవంటి విగ్రహాలు స్వర్ణతో ఉన్నాయి. సో ఆ విగ్రహాలన్నీ కూడాను చక్కబుద్ధి, అంటే అక్కడ ఉన్నవంటి గుడి యాజనం ఎవరైతే చేస్తున్నారో, ప్రధాన పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేవంటి ఒక కథనం పట్టి, అంటే అక్కడ ఉన్నవంటి శాసనం పట్టి మనం చెప్తున్నాం. ఇప్పుడు నేలమాలికలు అంటే సాధారణంగా అపహరించుకోకపోకుండా, మిస్బిహేవ్ కాకుండా భగవంతునికి ఆ సొమ్ము చెందాలని చెప్పేసి అప్పట్లో వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు, తంత్ర సాధన చేసి ఆ ఒక నాగబంధన వేసేవారు. అది నాగబంధన ఏంటంటే వాసుకి బంధన, ఆదిశేషు బంధన, ఈ 2 కూడా వేసి చక్కగా పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఎంతటి ఇనుప డోర్స్ ఉన్న అప్పటికి కూడా మీకు ఈ ఒక నాగబంధన వేసిన తర్వాత అక్కడ వెళ్ళాలంటే భయం పుడుతుంది. ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది అంటే, మనము ఒక రామాయణ కథను తీసుకుందాం సింపుల్గా. రామాయణ కథనంలో ఏం కనపడుతుంది, ఎప్పుడైతే కూడాను రామ, లక్ష్మణ, సీతాదేవి వాళ్ళు అరణ్యం వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కూడా ఆ మాయాలేడి వచ్చినప్పుడు లక్ష్మణ స్వామి వారు లేఖ రాస్తారు, లేఖ దిద్దుతారు. అది అందరికీ తెలిసిన వంటిదే. ఆ ఒక రేడియేషన్లో ఆ అమ్మవారు దాటకూడదు అనేసి ఆయన ఒక పరిణామాలు ఇచ్చారు. సో అదొకటి, అదేంటి, అది కూడా నాగబంధన. ఎందుకంటే లక్ష్మణుడు ఆదిశేషుడు కాబట్టి ఆయన వేసిన వంటి బంధనే అదే నాగబంధన. అటువంటి ఘోర తపస్సు ఆచరించి అద్భుతమైన వంటి శక్తులు సంపాదించుకున్న వంటి రావణాసుడు, రావణ బ్రహ్మ అంటారు, వారికి తెలియని విద్య లేదు, తెలియని శాస్త్రం లేదు, తెలియని ఇది లేదు. ప్రతిదిని కూడాను ఆయన సొంతం కావాలంటే బాగా పట్టుబట్టి ఆయన తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి. అటువంటి మహానుభావుడు అని కూడా అనుకోవచ్చు. ఆయన ఒక చిన్న పొరపాటులో మరణించక తప్పలేదు, అది వేరే విషయం. కాబట్టి ఆయన ఎప్పుడైతే కూడా సీతమ్మవారి దగ్గరికి వచ్చేసి అమ్మవారిని అపహరించుకోవాలని అడుగు పెట్టడానికి
భిక్షాటన వేసుకొని అడుగు పెట్టినప్పుడు రిఫ్లెక్ట్ కొడుతుంది. ఈజ్ వెరీ పవర్ఫుల్ పర్సన్. మరి ఆ రేఖ దాటేందుకు పోలేదు ఆయన, అక్కడ బంధనం ఉంది. సో అదే బంధనముతో ఇక్కడ మనకి 7 layers ఉంటుంది. 7 layers, 7 1 2 3 4 అని 7 layers ఉంది. అది కనపడదు. దాని లోపలికి వెళ్ళాలంటే మీరు అడుగు పెట్టలేరు. శ్వాస రాదు, మీకు స్కిన్ అంతా పాడైపోతుంది, మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది, అనేక రకమైన ఊపిరి కింద మీద హార్ట్కి బాగా స్పీడ్గా కొట్టేసుకుంటుంది. అటువంటిది 7 పాసనాలతోని, 7 పాసం అంటే ఏంటమ్మా, విషవాయువు. ఓకే, విషవాయువుతోని మంత్రంతో తంత్రంతో అవి బంధన చేసి లాక్ పెట్టేస్తారు. సో అది ఎప్పుడైతే కూడా మరి తిరిగి మళ్ళీ సంపద తెరుచుకోవాలి, మళ్ళీ మనం లెక్క పెట్టుకోవాలంటే గరుడ శాసనంతోని, గరుడ మంత్రంతో 41 రోజు పాటు కూడా యజ్ఞం చేసి గరుడ మంత్రంతో ఆ ఒక ఆలయాన్ని తెరవబడుతుంది. అంటే ప్రశ్న, భగవంతుడికి ప్రశ్న ఏదో వేయాలి తెరవాలంటే అంటారు, అది నిజమేనా గురుగారు? అది చాలా ఎప్పుడైతే కూడా ఇవన్నీ తీసేయక ముందు, తీయక ముందు, ఇవంతా కూడా ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే కూడా జరగక ముందు దైవ ప్రశ్న వేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన గరుడ ప్రాసెస్ అంత ముందేనా ఇది చేయాల్సింది? ఇవన్నీ కూడా జరగక ముందు దైవ ప్రశ్న వేస్తారు. అంటే ఇప్పుడు స్వామివారి రథయాత్ర ఉత్సవం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు గుండెంచి మాత దగ్గర ఉన్నారు ఆయన. ఇప్పుడు నేలమాలికలు తీసినప్పుడు స్వామివారు లేరు అక్కడ నుండి ఒక 12 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా నాకు తీసి అంటే అదంతా కూడా ఒక ప్రాసెస్తో చేస్తారు. ఇదంతా ఎప్పుడంటే రాత్రి 12-1 గంటకు అట్లా కూర్చొని తెల్లారుజాముల వరకు కూడాను కఠోరమైన వంటి పెళ్లి కాని యువకులు ఉంటారు బ్రహ్మచర్యంతో. అలాంటి యువకులను పెట్టి ప్రశ్న వేసి దేవ ప్రశ్న అంటారు దాన్ని. ఆ ప్రశ్న వచ్చిందంటేనే వాళ్ళు వస్తుంది కదమ్మంటే దాని ప్రకారంగా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. అంటే ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు లేదనేది దాంట్లో తెలిసిపోతుంది. దాని ప్రకారమే వీళ్ళు వెళ్ళాలి. ఓకే, అప్పుడు ఆయన జగన్నాథ స్వామి వారు పర్మిషన్ ఇచ్చి తర్వాతనే వీళ్ళు అంత ముందుకు అడుగు పెట్టడము, అక్కడ కలశ స్థాపన చేయటము, గరుడ మంత్ర జపాలు చేయటము, హోమాలు చేయటము. ఆ ప్రాసెస్ అయిన తర్వాత గవర్నమెంట్ వాడు ఎంటర్ అవుతారు. అయినప్పటికీ ప్రాణమే కదమ్మా ఎవరికైనా కూడా. వాళ్ళు స్నాక్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. ఎవరైతే కూడా తాంత్రికుడు అంటే మహానుభావులు అంతా కూడా ఉన్నారో వాళ్ళని కూడాను వీళ్ళు ఫేమ్లోకి తీసుకురాలేదు, వాళ్ళ పేర్లు ఉచ్చారణ కూడా తీసుకురాలేదు. వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళారు. తర్వాత కలెక్టర్ వెళ్ళారు, అది గుడికి ఎండోమెంట్ ఉన్నవంటి బారు వెళ్ళారు, ముఖ్యమంత్రి వెళ్ళారు, అక్కడ కలెక్టర్ దగ్గర ఉండి అన్ని చూసుకున్నారు. అవన్నీ చూసుకొని లెక్క పెట్టుకొని ఎంత చక్కగా ఉంది అవన్నీ చూడాలి. అంటే ఎంత డ్యామేజ్ అయింది, ఏం పోయింది. పురాణం అన్నవంటి పాలి భాషలో ఉన్నవంటి శాసనాలు ఈ రోజులో ఉన్నవంటి లేజర్ టెక్నాలజీతోని ఆ ఏ లాంగ్వేజ్ ఉన్నా మనకు రిఫ్లెక్ట్ అది అందులో పెట్టేస్తే మన ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. ఏమండి, అది పాలి భాష కావచ్చు, తుళ్ళు భాష కావచ్చు, దానికి రిఫ్లెక్ట్గా మనకి ఇక్కడ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా లెక్కబెట్టి భద్రపరిచి ఇప్పుడు కొత్తగా బాక్సెస్ అన్ని కూడా తయారు చేశారు. చక్కగా ఎల్లో రెడ్ కలర్గా లోపలంతా బ్రాస్, పైన అంత బ్రాస్ వేసి చమ్మతి స్వామివారి నగలన్నీ అందులో పెట్టి అదే నేలనమ్మాలలో పెట్టేస్తారనేసి వాళ్ళు చెప్పటం. మళ్ళీ ఇప్పుడు అసలు తీయటానికి రీజన్ ఏంటి గురువుగారు? ఎందుకు తీశారు అసలు? ఎవరికి ఉపయోగం అయి తీయడం వల్ల? అంటే ఉపయోగము అనేటప్పటికి ఇక్కడ ఏంటి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ మనం ఎలా చెక్ చేసుకుంటామో దేవుడు ఒక నాణ్యాలు కూడా మనం చెక్ చేయడం అవసరం పడుతుంది. అంటే మనం ఇంత ప్రాసెస్ చేస్తేనే అది తీయటానికి భగవంతుడి ఆజ్ఞ లేనిదే తీయటానికి కుదరనివి, వేరే వాళ్ళు దాన్ని తీయటానికి ఆస్కారం లేదు కదా? వేరే వాళ్ళు తీయటానికి ఆస్కారం ఉండదు. కాకపోతే ఏంటంటే అక్కడ వాటర్ లీకేజెస్ కానీ ఇంకేదైనా మట్టి కూడిపోవడం కానీ అక్కడ ఉన్నటువంటి స్వామివారి అలంకారానికి ఉత్సవానికి ఉపయోగించే వంటి ఆభరణాలు ఏదైనా కూడా డ్యామేజ్ అయి ఉంటుందేమో అని చెప్పి అది తీయటమే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అక్కడ. అది కేవలం భగవంతునికి సంబంధించిన. అంటే కొంతమంది టాపిక్స్ ఏంటంటే ఆ నగలాన్ని తీసిపోయి స్వామివారికి కూడా ఇప్పుడు ఉపయోగిస్తారా? మళ్ళీ ఇంతకాలం తర్వాత ఉన్నవంటి పంచిపెట్టారు. స్వామివారికి సుభద్ర ఉంది, బలరాం ఉన్నారు కాబట్టి కృష్ణ పరమాత్మునికి ఉపయోగించేటువంటి ఉంటుంది. హై సెక్యూరిటీ కమిటీతో కూడా అన్ని కూడా జరగబడుతుంది. అయితే ఆ ఆలయంలో ఏదైనా
ప్రాబ్లం ఉందా, అన్నీ బాగుంటే మరమ్మతు చేసి మరి అదే ప్రదేశంలో సేమ్ అదే ప్రాసెస్తోని స్వామివారి ఒక నేలమాలికను వేయటం అనేది జరుగుతుంది. అద్భుతమైన అంటే అనంత పద్మనాభ స్వామి కానీ అతీతమైన సంపదలు ఉన్నాయంట జగన్నాథ జగన్నాథ్. ఎందుకంటే ఇప్పుడు 1 తులము 70,000 ఉంది ఏమండి, అప్పటి కన్నా ఇప్పుడు లెక్క పెట్టుకుంటే అది మరి ఇంకా రెట్టింపులు అయినట్టు కదా. కాబట్టి ఆ భూములు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నేలమాలికలు కావచ్చు, స్వామివారికి 60,000 ఎకరాల భూమి ఉంది పూరి జగన్నాథ్కి. ఎక్కడ పోయినాయి అది? అవన్నీ కావాలి కదా. మరి ఆ సంపద అంతా ఆ రోజు రాజులు ఇచ్చేవాళ్ళు, జీర్ణోదయానికి ఆలయానికి ఇచ్చేవాళ్ళు. మనం ఎట్టయితే బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని స్కూల్స్ ఫీజుకి, ట్యూషన్ ఫీజుకి, దానికి దీనికి వెళ్తామో, స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యం అయ్యడానికి అక్కడ ఉన్నటువంటి భాండారం, భోజనం, అన్నదానానికి, కార్యక్రమానికి అన్నిటి కూడా కావాలి కదమ్మా. సో కాబట్టి ఇటువంటిది ఎప్పుడైనా కూడా ఆపద వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు ఆ ఒక్క వస్తువులను తీసుకొని స్వామివారికి ప్రార్థనించి చేస్తారు. ఓకే. అయితే గురుగారు మొత్తం పసిడితో చేసిన బంగారపు విగ్రహాలే కూడా ఉన్నాయి నేలమాలికల్లో అని చెప్పి చెప్తున్నారు కదా, అది నిజమేనా గురుగారు? 100% నిజం. ప్యూర్ అంటే అప్పుడు తక్కువనే కదమ్మా. అంటే బంగారు ప్లేట్ అని తినేవాళ్ళు, బంగారు గ్లాసులను తాగేవాళ్ళు, బంగారు మంచంలో ఉండేవాళ్ళు. కాబట్టి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి బంగారంతో, అంటే ఇంకా మెరుగైన బంగారంతో మీరు అనంత పద్మనాభ స్వామి కూడా ద్వారం చేసినప్పుడు ఆయన ఆదిశేషు పైన పడుకున్నటువంటి ఫుల్ వజ్రాలతో స్వామివారి బంగారం దాదాపు 800 క్వింటల్ అది ఒక రాజు గిఫ్ట్గా ఇచ్చారు. అది వేరే విషయం. సో ఇక్కడ కూడా అట్లాగే స్వామి పసిడితోని తయారు చేసినటువంటి విగ్రహాలు చక్కగా ఉన్నాయి. ఇంకా అలాంటివి ఎన్నో విగ్రహాలు నేలమాలికల్లో ఉన్నాయి. అక్కడి నుండి నిషా గణపతి అని ఒకటి ఉంటుంది. ఆ నేలమాలిక కంటే కూడా ఈ నిషా గణపతి కావాలి. అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు నిన్న లైవ్ టీవీలో ప్రత్యేకంగా ఆయన చెప్పడం ఏంటంటే, నిషా గణపతి ద్వారా వెనక నుంచి 9 సొరంగాలు ఉన్నాయట. ఆ 9 సొరంగాల్లో కూడా ఇప్పుడు ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశోధిస్తారు. ఆక్సిజన్స్ పెట్టుకొని అంతా చూసుకొని అక్కడ చూస్తారు ఇంకేమున్నాయి అనేసి పరిశోధిస్తారు. అంటే ఈ 46 సంవత్సరాల వరకు కూడా తెరవలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తీస్తుంది. పూర్వం గవర్నమెంట్ ఏం చేసింది, ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నవన్నీ తీసి లెక్క పెడుతుంది. ఇప్పుడు చాలా వరకు ఇలాంటివి ఓపెన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరికో ఒకరికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది వింటుంటాం కదా గురుగారు. అంటే అలా జరిగే అవకాశాలు, జరిగిన సూచనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడైతే మనకు ఎటువంటి న్యూస్ అయితే అందలేదు. వారు మనసులో కలుషం ఉండకూడదు. కలుషం లేకుండా వాడు చేస్తే ఎటువంటి ప్రమాదం జరగదు. ఏమాత్రమైన కలుషం ఉందంటే మాత్రం దే విల్ గెట్ పనిష్ ఇమీడియట్లీ. ఎందుకంటే భగవంతుని సొమ్ము పరమాత్మునికి అర్పణ చేయటం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. ఇంకా అది అలా ఉండిపోవాల్సిందేనా గురుగారు ఎప్పటికీ? ఎందుకంటే స్వామి కార్యాలు కాబట్టి స్వామికి ఉపయోగిస్తారు. తర్వాత ట్రస్ట్ వాళ్ళంతా ఏం నిర్ణయిస్తారో తెలీదు. ఆ ట్రస్ట్ వాళ్ళ తర్వాత దాన్ని ఏ భాగంతో ఉపయోగపడతారు అంటే దాన్ని గవర్నమెంట్ దాన్ని కరిగింది అంటే అక్కడ కూడా వాళ్ళు కూడా వెళ్ళారంట. డైమండ్ లెక్క పెట్టేవాళ్ళు కానీ ఆ ఒక గోల్డ్ని చూసేవాళ్ళు కానీ అది ఎన్ని క్యారెట్లు ఉంది, ఎంత ఉంది, ఏముంది అని చూడడానికి కూడా వెళ్ళారు. దాని అంతా కూడా అమౌంట్ రూపంగా మార్చి ఇంకేమైనా మెరుగైన పని చేయడానికి సిద్ధపడవచ్చు. అంటే సుమారుగా ఎంత ఉండే అవకాశం ఉంది, అంచనా ఏమైనా ఉందా గురుగారు? అంచనా మనము సముద్రం అంతం ఎక్కడ వరకు ఉందని మనం చెప్పలేము. అలాగా అంతటి సంపద ఉంది. ఆయన ప్రజానాయకుడు, ప్రజాపతి, ప్రజాకులకే అధిపతి అయినటువంటి పూరి జగన్నాథ స్వామి ఇప్పుడు విశ్వవ్యాప్తముగా అందరూ కూడా ఇస్కాన్స్ టెంపుల్స్ పెట్టుకొని చక్కగా హరే రామ హరే కృష్ణ అని చెప్తూ రంగరంగ వైభవంగా ముందుకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అప్పుడే కలియుగంలో ఆ పూరి జగన్నాథుడే మనం కాపాడతారట. అంటే ఆయన హార్ట్ లివింగ్ ఇంకా ఉంది కాబట్టి అంత అద్భుతమైన అంటే ఒక వైబ్రేషన్స్. మంచి విషయాలు తెలియజేశారు గురువు గారు. నమస్కారం. నమస్తే.